జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచార ఆరోపణలు ఫోక్స్ కేసులో జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్కి తీసుకువచ్చి సీక్రెట్ ప్లేస్లో విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఈ రోజు పోలీసులు ఉప్పర్పల్లి పోలీస్ స్టేషన్లో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ను చంచల్గూడ జైలుకి తరలించారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఉప్పర్పల్లి కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్గూడ జైలుకి తరలించారు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు. 2020లో ముంబైలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. 4 ఏళ్లలో బాధితురాలుపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు అని పోలీస్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన న్యాయ పోరాటం చేస్తాం. కోర్టు నిజాలు తెలుస్తుందని జానీ మాస్టర్ భార్య ఆయేషా తెలిపారు. ఈ కేసులో ఫోక్స్ యాక్ట్ ఉన్నందున జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని జానీ మాస్టర్ తరపున న్యాయవాది తెలిపారు. రిమాండ్ రిపోర్టు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచార ఆరోపణలు ఫోక్స్ కేసులో జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్కి తీసుకువచ్చి సీక్రెట్ ప్లేస్లో విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఈ రోజు పోలీసులు ఉప్పర్పల్లి పోలీస్ స్టేషన్లో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ను చంచల్గూడ జైలుకి తరలించారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఉప్పర్పల్లి కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్గూడ జైలుకి తరలించారు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు. 2020లో ముంబైలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. 4 ఏళ్లలో బాధితురాలుపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు అని పోలీస్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన న్యాయ పోరాటం చేస్తాం. కోర్టు నిజాలు తెలుస్తుందని జానీ మాస్టర్ భార్య ఆయేషా తెలిపారు. ఈ కేసులో ఫోక్స్ యాక్ట్ ఉన్నందున జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని జానీ మాస్టర్ తరపున న్యాయవాది తెలిపారు. రిమాండ్ రిపోర్టు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు.